హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి గురం ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉంటాను. ఈరోజు మీరు చూస్తున్నారు కుర్చీకి శారీ కడుతున్నాము. కుర్చీకి శారీ కట్టే పద్ధతి మీకు చాలామందికి తెలియదు, కొత్తగా అనిపిస్తుంది కదా. ఈ ప్రాసెస్ ఏంటి అనే విషయంలోకి వెళ్ళిపోతే, యాక్చువల్లీ అండి సత్యసాయిబాబా వారి జన్మదినం నవంబర్ 23 వస్తుంది. సో 76వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయన్నమాట. అంటే 76 భజనలు స్టార్ట్ చేస్తారనమాట. ఆల్రెడీ భజనలు స్టార్ట్ చేశారు. చాలా భజనలు అయిపోయినాయి. ఈరోజు వచ్చేసి మా బావగారి కుమారుడైనటువంటి గుర్రం రమేష్ అన్నపూర్ణల హౌస్లో మేము సత్య సాయిబాబా వారి భజనకు సంబంధించిన ఏర్పాట్లు, అంటే మేకింగ్ వీడియో అనమాట మీరు చూస్తున్నారు. ఈ విధంగా ఒక కుర్చీలో మేము స్వామి ఫోటో పెట్టాము. సారీ కట్టేసి ఫోటో పెట్టేసి పువ్వులు అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాము. అంటే మేము స్వామిని ఆహ్వానిస్తున్నాము అనమాట. అలాగే ఇవి స్వామివారి పాదుకలు రెడీ చేసి పెట్టేసాము. చుట్టూ ఫ్లవర్స్ అలా పెట్టేసి రెడీ చేసాము. సో ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మేము అన్నీ సిద్ధం చేసి ఆ తర్వాత భజన కార్యక్రమం స్టార్ట్ అవుద్దండి. మరి భక్త బృందం వస్తారన్నమాట. భజన భక్త బృందం అంటే మందిరం, సత్యసాయిబాబా మందిరం నుంచి చాలామంది వస్తారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత భజన అనేది స్టార్ట్ చేయటం అవుతుంది. ఈలోగా మేమైతే అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసుకుంటూ ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఫోటో ఫ్రేమ్స్ పెట్టేసుకున్నాము. వాటికి పువ్వులు మాలలు అన్నీ పెట్టుకున్నాము. అసలు మా అబ్బాయి మా కోడలైతే ముందు రోజు చాలా కష్టపడ్డారు. బంతి తోటకు వెళ్ళి ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ తీసుకొచ్చారు. చక్కగా వాటిని గార్లాండ్ ఇలా దండలుగా రెడీ చేసి పెట్టారు. చాలా కష్టపడ్డారు. ఇంట్లో ఏదైనా పూజ ఉంది అంటే ముందు రోజు ఫుల్ హార్డ్ వర్కే కదా, అది మీకు తెలియందా చెప్పండి. సో ఈ విధంగా కష్టపడ్డారు. తను మా కోడలన్నమాట, గుర్రం అన్నపూర్ణ. తన చేతుల మీదుగా బాబావారికి పటానికి పూలమాల సమర్పిస్తుంది. సో ఇదైతే మేకింగ్ వీడియో. అసలు భజన వీడియో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.